ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. వెయిట్ మేనేజ్మెంట్ బాబో ఇది పెద్ద సబ్జెక్ట్ అంటారా? ఈరోజు తెలుసుకుందాం. న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో 100 మందిని అడిగితే 80 మంది ఈ సంవత్సరం నేను వెయిట్ తగ్గాలి, ఈ సంవత్సరం నేను సన్నగా అవ్వాలి అంటూ ఉంటారు. ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళని చూస్తే అబ్బే అవన్నీ అవేవి కాదండి అంటూ ఉంటారు. మరి ఈ వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా పాటించాలి, ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లిఖిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేమైతే రఘువరన్ బీటెక్లో ధనుష్ అంటారు, అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాం, వర్క్ కానీ బయట ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, పెళ్ళాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నట్టు ఈ వెయిట్ని ఎలా మేనేజ్ చేయాలి అని అందరూ ఒక పెద్ద క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. మరి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈ పద్దాక వెయిట్ పెరగకుండా మనం ఒక కాన్స్టెంట్ వెయిట్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి హ్యాబిట్స్ పాటించాలి? ఇప్పటికే చాలా మందికి ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ చాలా వచ్చేసింది. బట్ వెయిట్ పెరగకుండా ఉండడము, తగ్గడము అనేది ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్. ఓకే, మనం అందరం ఒకే ఫ్యాక్టరీలో నుంచి ఏం రాలేదు, అందరికీ సేమ్ ఇలా ప్రింట్ కొట్టినట్టు ఏమి బాడీస్ ఉండవు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ ఇస్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో వాళ్ళకి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. అంటే మెటబాలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు యాక్టివిటీ చేస్తే సేమ్ యాక్టివిటీ ఇద్దరు చేసినప్పుడు మెటబాలిజం తక్కువ ఉన్న వాళ్ళు 1% లాస్ అయితే, మెటబాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళు 10% లాస్ అవుతారు. సో ఆ మెటబాలిజం అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు పుట్ 10 times మోర్ ఎఫర్ట్ దెన్ నార్మల్ పీపుల్. ఓకే, మనం సమ్ బేసిక్ వెళ్దాము. అసలు మెటబాలిజం, అసలు ఈ వర్డ్ ఏంటి? మెటబాలిజం అంటే ఏంటి అసలు? మెటబాలిజం అంటే ఇప్పుడు మనం బేసిక్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఓకే, అంటే మనము బర్న్ చేసే క్యాలరీస్ అనుకోండి నార్మల్ లాంగ్వేజ్లో. ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ, ఒక రన్నింగ్ చేశాను, నేను ఒక 100 calories బర్న్ చేశాను. ఓకే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు 10 calories బర్న్ చేస్తారు. సో దే హ్యావ్ టు మేక్ మోర్ ఎఫర్ట్. అండ్ డైట్, మనము ఎంతసేపు ఉన్న వెయిట్ లాస్ అంటే ఎక్సర్సైజ్, జిమ్ మెంబర్షిప్లు ఇలానే తీసుకుంటాం. కానీ దాంతో పాటు స్విగ్గీ మెంబర్షిప్ కూడా తీసుకుంటాం. అవును. సో అది డెఫినెట్గా డిఫరెన్స్ ఎలా వస్తుంది? రాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్ని చాలా కట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో డైట్ కట్ డౌన్ అంటే కొంచెం జిప్ వేయాలంటారా నోటికి? జిప్ వేయక్కర్లేదు, అన్హెల్దీ ఫుడ్ కి జిప్ వేయాలి. ఓకే, చూసింగ్ ఏది తినాలి, చూస్ ద రైట్ ఫుడ్. ఓకే, అండ్ డిన్నర్స్ కానీ ఇప్పుడు మనకి నార్మల్గా ఈ మధ్య చాలా మందికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బాగా తెలిసిన వర్డ్. దానికి లోపల ఇంటర్నల్గా వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలీదు, బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది తెలిసిన వర్డ్. ఫాస్టింగ్ అంటే ఏంటంటే యువర్ లాస్ట్ మీల్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మీల్ వరకు ఎంత టైం గ్యాప్, అది కూడా ఫాస్టింగ్. డే అంతా ఏం మనం తినకుండా ఉండక్కర్లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు లాస్ట్ మీల్, సాఫ్ట్వేర్ వాళ్ళతో ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే, ఇప్పుడు మన లాస్ట్ మీల్ వాళ్ళది ఒక 10:30, 11 అవుతుంది అనుకోండి. ఫస్ట్ మీల్ ఫాస్ట్ లెగవగానే 8 o'clock కల్లా వెళ్ళిపోవాలి. సో 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 10:30 to 7:30 ఎంత గ్యాప్ ఉంది? ఓ 9 hours. దాన్ని మనం కట్ డౌన్ చేసుకోవాలి, అంటే ఆ గ్యాప్ని పెంచుకోవాలి. సో ఎర్లీ డిన్నర్స్, మనం పూర్వంలో ఎలా తినేవాళ్ళం? ఓన్లీ సన్ని బేస్ చేసుకొని తినేవాళ్ళం కదా. సో సూర్యుడు వస్తే బ్రేక్ఫాస్ట్ టైం, మూస్తే ఇంకా డిన్నర్ టైం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు. మనకి ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చిన తర్వాత ఆ లైటింగ్ వల్ల మనకి నిద్ర, ఫుడ్ అన్ని డిఫరెన్సెస్ వచ్చేసాయి. నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. నార్మల్గా మా నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు 6 o'clock కానీ 6:30కి, 5:30 to 6:30 తింటుంటే పొద్దుపోయింది, ఈ టైంలో తినద్దు అని అంటారు. మనం దాన్ని ఎలా మార్చామంటే 6:30 తర్వాతే తింటాం. ఈ టైంలో తినకూడదు కదా, వాళ్ళు చెప్పింది సన్ ఉన్నప్పుడు తినాలి అని. అది అర్థం చేసుకోకుండా ఒక ఈ పర్టికులర్ టైంలో తినకూడదు కాబట్టి 7కి 8కి తినేస్తాం. ఆ 7, 8 కాస్తే ఇప్పుడు 11, 12 కూడా అవుతుంది. సో దానివల్ల చాలా ఆల్టరేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకేంటి, పడుకునే 2 hours ముందు తినమని చెప్తాం. ఎందుకు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైనా తిన్న తర్వాత ఒక 2 hours వరకు యాక్టివ్గానే ఉంటుంది. ఓకే, సో 2 hours వరకు ఇప్పుడు మనకి యాక్టివ్గా ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ తిన్న వెంటనే ఒక 10:30కి తిన్నానండి, 11 o'clock కల్లా పడుకుంటాను నేను అని అంటే,
ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా యాక్టివ్ ఉన్నప్పుడు మనకి బాడీకి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఆ స్లీప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా రావు. ఓ ఓకే. సో అలాంటి వాటి వల్ల మనకి ఫుడ్ ప్లేస్ అ వెరీ కీ రోల్ వెయిట్ లాస్కి కూడా. మనం ప్రాపర్గా 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి మార్నింగ్ 9 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తే సర్టన్ గ్యాప్ ఒక 14 hours గ్యాప్ అలా వస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. దానివల్ల వెయిట్ లాస్ చాలా హెల్ప్ అవుతుంది దానికి. ఓకే. మినిమం బేసిక్గా ఎన్ని అవర్స్ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడు మీరు 12కి డిన్నర్ చేస్తాను అంటారు, నేను వెళ్ళి 7కి చేయమంటాను. 5 గంటలు మీరు తినకుండా ఉండగలరా? నాట్ పాసిబుల్ కదా. 12కి తిన్నప్పుడు 12 to 12 ఒక 12 hours కానీ 10 hours కానీ అలా గ్యాప్ తీసుకోవచ్చు. పొద్దున్న లేచిన తర్వాత ఆకలేస్తే కంట్రోల్ చేసుకోవాలి ఇంకా ఏదో ఒకటి. సో ఇట్స్ నాట్ ఇలా మ్యాజిక్ ఏం జరగదు దాంట్లో. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ టైం స్లోలీ. ఓకే. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, నేను నైట్ నాకు 1 అయిపోద్దండి, వర్క్ ఉంది పడుకునేటప్పటికి. సో నేను అంత లేట్గా ముందే తినేస్తే అంతసేపటికి నాకు ఆకలేస్తుంది అని అంటారు కదా. సో ఒకవేళ మీరు 12కి తినేవాళ్ళు అనుకోండి, నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా, ఈట్ ఇట్ అట్ 11 o'clock. జస్ట్ షిఫ్ట్ 1 hour ప్రయర్. ఓకే. సో అలా 1 hour ఇట్ విల్ అంటే మీకు అది పెద్ద డిఫరెన్స్ అనిపించదు. 1 hour ముందు తిని తర్వాత యూ కెన్ మేనేజ్. అలా మెల్లగా యూ కెన్ షిఫ్ట్. ఇన్ అవర్స్ గ్యాప్ అనేది ఇమీడియట్గా ఎవరికి జరగదు. సో 1 hour ప్రయర్ చేసుకుంటూ యూ కెన్ ప్రొలాంగ్ ద టైం. మ్యాక్సిమం అంటే వాళ్ళు చేయగలిగినంత. ఒకవేళ ఓకే వాళ్ళు చేయగలిగినంత మనం 11కి 12కి నైట్ తింటున్నాము. నార్మల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 12 hours అని చెప్తారు కదా, మినిమం 12 hours గ్యాప్ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు నేను 12కి తిన్నాను ఆర్ 12:30కి తిన్నాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 12:30 దాకా నేను ఏమి తినకుండా కొంచెం చేయకుండా ఉంటే అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కిందకి వస్తుందా? సో ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు ఏమవుతుంది, యువర్ ఎనర్జీ లెవెల్స్ అంటే మీ వర్కింగ్ కానీ అదంతా ఏమి ఉండదు కాబట్టి మీ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ లో. అప్పుడు మీరు తినకుండా ఉండగలరు. కానీ మీరు మార్నింగ్ తిని నైట్ వరకు ఏం తినలేదు అనుకోండి, మీరు మార్నింగ్ డే అంతా యాక్టివిటీస్ చేస్తారు, నడుస్తారు లేకపోతే పనికి వెళ్తారు, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్, మీ డైలీ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నిటికీ మీకు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు క్రేవింగ్స్ వస్తాయి. 1-2 days చేయగలరేమో, తర్వాత అగైన్ యుల్ స్టాప్. ఓకే. సో నైట్ టైం ఏంటంటే, నైట్ టైం యువర్ బాడీ విల్ రిపేర్. ఉన్న ఎనర్జీని స్లీప్కి వాటికి ఇట్ విల్ యూజ్. సో అక్కడ బర్నింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయా వెయిట్ మేనేజ్మెంట్కి? డెఫినెట్గా అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇన్ అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాను, నా బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఎనర్జీని బాడీ వాడుకుంటుంది కదా. సో అప్పుడు డెఫినెట్గా ఆల్రెడీ స్టోర్ అయ్యి ఎక్సెస్ ఉన్న ఎనర్జీని వాడుకుంటున్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఓకే. ఫాస్టింగ్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ రిపేరింగ్ అవర్ స్కిన్ కానీ లేకపోతే దేనికైనా సరే, మన బేసిక్ హెల్త్ కానీ ఏదైనా కానీ ఫాస్టింగ్ ప్లేస్ ఎ కీ రోల్. మీరు చాలా చెప్తున్నారు మేడం, మేమైతే అసలు అవన్నీ చేయలేము, మాకు చేత కాదు, మేము చెయ్యలేము. ఎందుకంటే అలవాటు అయిపోయింది బాడీ. 10కి పడుకున్నా కానీ ఏదో ఒకటి స్క్రోల్ చేయడం, మళ్ళీ లేచి మధ్యలో ఏదో ఒకటి చిప్స్ తినడం, ఇవన్నీ అలవాటు అయిపోయాయి. ఇవన్నీ తగ్గించుకొని మేము హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాం. మాకు కొన్ని టిప్స్ కావాలి, ఇవైనా ఫాలో అయితే బాగుంటుందని. అలాంటి టిప్స్ ఏమైనా చెప్పండి మా కోసం. బేసిక్గా ఏంటి అంటే, బాడీకి ఒక ప్రాసెస్ అలవాటు అయింది అనేది ఏమి ఉండదండి. ఒక 20 days to 22 days మీరు మళ్ళీ ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తే బాడీ అలవాటు పడుతుంది. ఓకే. సో ఒకేసారి ఏం చేయకపోయినా బేసిక్గా కొన్ని స్టెప్స్ స్టార్ట్ చేయొచ్చు. ఒకటి, మీరు ఒకటేసారి వాకింగ్ చేయలేకపోతున్నారు, 40-50 minutes చెప్తున్నారు డాక్టర్, చేయలేకపోతున్నారు, స్టార్ట్ ఇట్ విత్ 20-30 minutes. రోజు ఒక 20 minutes వాక్ వెళ్ళండి. అలవాటు అవుతున్న కొద్దీ ఒక 1 week యూ ఇంక్రీజ్ యువర్ టైం. సో అలా యూ కెన్ ఇంక్రీజ్ టు 40 minutes 50 minutes. రోజు జిమ్కి వెళ్ళలేకపోతున్నాను, జిమ్ ఒక్కటే యాక్టివిటీ కాదు, ఇంట్లో కూడా యూ కెన్ డూ యోగా లేకపోతే ప్రాణాయామం ఇలాంటివి చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్ యాక్టివిటీ. ఇంట్లో ఉండే చేయొచ్చు, ఈ జిమ్ దాకా వెళ్ళక్కర్లేదు. ఇంకోటి, డైట్ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అంటే మీకు స్విగ్గీలో వాడే హెల్దీ ఆప్షన్స్ కూడా ఇస్తాడు. అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సాలడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు మనకి నేను వస్తున్నంతసేపు నాకు రేడియోలో ఫ్రూటోహాలిక్ అంటున్నాను. పాపం అన్న యాడ్స్ చేస్తున్నప్పుడన్నా కొంచెం హెల్దీ అని చెప్పినప్పుడు మనం ట్రై చేయొచ్చు. హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. నేను ఆఫీస్కి వెళ్తాను, నేను కుక్ చేసుకోలేను, చూస్ సమ్ హెల్దీ ఆప్షన్స్.
అంతేగాని పిజ్జాలు బర్గర్లు లేకపోతే బిర్యానీలు కంటే కూడా చూస్తాం హెల్దీ ఆప్షన్స్. ఎందుకో అండి బిర్యానీకి పెట్టినంత కాస్ట్ మేము ఫుడ్ ఐటమ్స్ హెల్తీగా పెట్టలేము ఇంత అనిపిస్తుంది. అదే బిర్యానీకి అయితే ఏం ఆలోచించాం. ఓకే ఓకే మానేయమని అనను, జస్ట్ అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి, వన్స్ ఆర్ ట్వైస్ అ మంత్ చేసుకోండి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంటెన్షన్ టు రెడ్యూస్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అవును. సో అదండి ఫైనల్గా మనం యద్భావం తద్భవతి మనం పాటించాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి, హెల్తీగా ఉండాలంటే మనం ఇవన్నీ పాటిస్తాము. యాజ్ అ డాక్టర్ చెప్పారు అని కాకుండా కానీ డ్యూయల్ రిజల్యూషన్ అని కాకుండా కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.